ఈగొస్తలేడు ఆగొస్తలేడని పబ్లిక్ అంతా దేవుళ్ళను పబ్బతి పట్టిండ్లు కప్పలకు లగ్గాలు చేసిండ్లు వరద భాషన్ నాకిండ్లు తీరొక్క తీర్లు అడుక్కోంగా ఇప్పుడిప్పుడు జర రువ్వడి పెంచుతాండు ఆనదేవుడు అన్ని దిక్కులేమో గాని ఒక్కటే దెబ్బకు హైదరాబాదు పట్నంను ఆగం పట్టించిపోయిండు ఆనకాలం కష్టాలు చాలేనయిగా అనుకుంటాండ్రు ఇప్పుడు పట్నం పబ్లిక్ అంతా ఏం వాన పట్నం దుమ్ము దులిపింది ఒక్కటే దెబ్బకు ఊరేది ఏరేది తెలవకుంటైంది చాలా దిక్కుల్లా ఇండ్లకు నీళ్ళొచ్చి ఆగమాగమైనరు జనాలు రసూల్పుర కాడ నాలా గోడ కూలిపోయింది ఆ పక్కపోంటే ఉన్న ప్యాట్నీ నగర్లకు నీళ్లు వచ్చినాయి ఇండ్లకు నీళ్లు దొచ్చి మొత్తం సామాన్లన్నీ ఖరాబ్ అయినాయి అయితే గీనాడమనే ప్యాట్నీ నాలాను ఇసిరం చేసే పనులు చాలు చేసిండ్రట హైడ్రా ఆఫీసర్లు పనులు ఇంకా పూరముట కాకపోయేటాలకు నీళ్ళన్నీ ఇండ్లకు చేరినాయి అంటున్నారు కార్ల సర్వీసు సెంటర్లకు నీళ్లు పోయి 15 కార్ల ఆగమాగమైనాయి హైడ్రా వాళ్ళు సగం పనులు చేయవచ్చే ఇండ్లకు నీళ్లు వచ్చినాయి అన్నట్టు కోపానికి వచ్చిండ్రు కొంతమంది పబ్లిక్ నల్లకుంట పద్మ కాలనీలా ఎక్కడ కూలిపడుతుందోనని ఓ అపార్ట్మెంట్ను ముందే కాల్ చేయించిండ్రు ఆఫీసర్లు ఇక పట్నంలో కొత్తగా కట్టిన బ్రిడ్జీలు సుతా నీళ్లతోని వరద కాలువల తీరుగా మారినాయి అటు ఉస్మాన్ సాగరు హిమాయత్ సాగర్ చెరువులకు కూడా వరద పెరిగిందట ఒక్క వానకే గిట్లయితే ఇక 2-3 దినాలు ఆగకుండా వాన పడితే ఏమైపోతామో ఏమో అని పువ్వులు పడతారు పబ్లిక్ ఇంకో దిక్కు దేశం అంతటా వానలు దుమ్ము లేపుతున్నాయి అవి చూడరి మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాలలో ఇండ్లన్నీ మునిగిపోయినాయి అజ్మీర్ పట్నంలో వాడల పొంచి పారుతున్న వరదకే ఓ మనిషి కొట్టుకుపోయిండు అట్లిట్లా తిప్పల పడి ఇగో పబ్లిక్ ఎట్లా కాపాడినరో చూడర్రే జర్రట్ల బచాయించిండు లేకపోతే ఎక్కడ మునిగి ఎక్కడ తేలేటోడో చాలా దిక్కులల్లా గిట్లనే వరదలతోని పబ్లిక్ అంతా ఆగమైతాండ్రు అన్నిటికి మించి మన దిక్కు వచ్చే 2-3 వద్దులు వానలు గట్టిగానే ఉన్నాయి అంటున్నారు జర పైలంగుండ్రి అందరూ నెరి పట్టణాలలో ఉండేటోళ్ళు మ్యాన్ ఓళ్ళు బొక్కలతోని పైలం నాలాల పక్క పొంచి ఉండేటోళ్ళు కూడా పైలం